అందరూ హాజరయ్యారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. గత సంవత్సరం మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ కుమార్ ఇంటిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని నివారించే క్రమంలో ఒక సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. కుట్టల కొలది, కట్టల కొలది, నోట్ల కట్టలు, బస్తాలు ఆయన ఇంట్లో ఉండటాన్ని ఫైర్ సిబ్బంది గుర్తించి పోలీస్ కమిషనర్ వారు ఆ హైకోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేయటం, దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వెళ్ళటం, ప్రధాన న్యాయమూర్తి గారు వారం రోజులు దీన్ని ఎలా పరిష్కరించాలా అని చెప్పి తర్జన పడి మార్చి 21, 22 తేదీల్లో ఒక ప్రెస్ నోట్ని విడుదల చేశారు. జస్టిస్ ఖన్నా గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ అంశం మీద విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ఒకటే కాదు, ఈ అంశం తాలూకా పూర్వపరాలు, ఆ ఫోటోగ్రఫీ, వీడియోలు ఇవన్నీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసింది న్యాయ వ్యవస్థ. దీని మీద సాధారణ పౌరుడు 3 లక్షలకు మించి క్యాష్ మీ దగ్గర ఉంటే దానికి లెక్కలు చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడు డ్రా చేశారు, ఎవరు ఇచ్చారు, ఎవరికి ఇస్తారని చెప్పి. వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నోట్ల కట్టలు ఒక న్యాయమూర్తి ఇంట్లో దొరికితే ఆయన కూడా సమాధానం చెప్పి తీరాలి భారతీయ సమాజానికి. కానీ ఆయన తగిన సమాధానం చెప్పలేదు. దాని మీద రకరకాల కమిటీలు వేసిన తర్వాత చివరికి ప్రభుత్వం పార్లమెంటులో అభిశంసన తీర్మానానికి సమాయత్తం అవుతున్న నేపథ్యంలో గత ఏప్రిల్ 9వ తేదీన మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారు తన పదవికి రాజీనామా చేశారు. వెరీ గుడ్. ఆయన ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆయనకి సాధారణ పౌరుడు, ఆయన మీద ఎఫ్ఐఆర్ వేయచ్చు, సిబిఐ విచారణ జరపచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అయినా ప్రభుత్వం ఆయన మీద ఏ విధమైన చర్య తీసుకోవటానికి కూడా ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో విదసం ఐక్యవేదిక ఏప్రిల్ నెల 7వ తేదీన ఆన్లైన్లోను, 15వ తేదీన ఆఫ్లైన్లోను భారత రాష్ట్రపతికి, భారత ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రి గారికి, న్యాయశాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి అందరికీ కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాం. సిపి గ్రామ్స్ అంటారు దానికి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ దాని మీద చూడండి. ఆ నెంబర్ వచ్చింది మాకు. మేము ఫిర్యాదు చేసిన తర్వాత మా ఫిర్యాదు రిజిస్టర్ అయ్యింది ఆన్లైన్లో. దాని మీద కొంతమంది అధికారులు అప్ టు డేట్ ఏ అధికారి దగ్గరికి ఏ ఫైల్ వెళ్తుందో సమాచారం ఇస్తారు. మనకు ఆ అవకాశం ఉంది భారత ప్రభుత్వం నుంచి. మాకు నెల రోజుల తర్వాత ఒక హతాశమైనటువంటి సమాచారం ఏంటంటే, మీ ఫిర్యాదుని క్లోజ్ చేస్తాం, సిట్టింగ్ న్యాయమూర్తి మీద చర్యలు తీసుకోవాలి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనుమతి అవసరం కాబట్టి మీ ఫిర్యాదుని మూసివేశాం లేదా కొట్టివేశాం అని మాకు సమాచారం వచ్చింది. చాలా దుర్మార్గం. జడ్జిమెంట్ ఉంది 1991లో సుప్రీంకోర్టు, ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కె వీరాస్వామి, ఆయన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి, ఆయన కోర్టుకు వెళ్ళారు. నేను హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాను, నా మీద ఏసీబీ కేసు వేసింది, అసలు నాకు రక్షణ ఉంది, నా మీద విచారణ చేయాలంటే సుప్రీంకోర్టు అనుమతి కావాలి, ఇది అన్యాయం అని చెప్పి ఆయన కేసు వేశాడు. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అయ్యా నువ్వు రిటైర్డ్ అయ్యావు, నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత నువ్వు పదవిలో ఉండగా చేసినటువంటి నేరాల మీద విచారణ జరిపించడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ రిజైన్ చేసిన వెంటనే ఆయన మీద చర్య తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ సంబంధిత రాజ్యాంగ వ్యవస్థలు మనలాంటి
ప్రశ్నించినటువంటి సాధారణ పౌరుల్ని తప్పుదారి పట్టించే విధంగా నేను అడిగిన రిటైర్ న్యాయమూర్తి మీద విచారణ, వారు చెప్పింది సిట్టింగ్ న్యాయమూర్తి మీద విచారణ కోసం చీఫ్ జస్టిస్ అనుమతి కావాలని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇది కావాలని దోషిని రక్షించడం కోసం నేను అడిగినటువంటి సమస్యని ఉన్నత స్థాయి రాష్ట్రపతి నోటీసు తీసుకెళ్లకుండా మధ్యలో కంచేసినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు కుట్ర పని, నేను పేర్లు కూడా చెప్తాను, నాకు ఆన్లైన్లో వచ్చినాయి. నారాయణ ప్రసాద్ గారు, ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ గారు, ఆయన నాకు ఇచ్చిన సమాధానం. ఇటువంటి అధికారులు ఈ అవినీతి న్యాయమూర్తులను కాపాడటం కోసం మాకు ఆంగ్లం రాదు, చట్టాలు తెలియవు అని చెప్పి దురభిప్రాయంతో ఇది మూసివేశారు. కాబట్టి మీ ద్వారా మేము రాష్ట్రపతి గారిని, ప్రధాన న్యాయమూర్తి గారిని కోరేది, అయ్యా మీ దగ్గరికి వచ్చిన పిటిషన్ మీరు చూడకుండానే మీ కళ్ళకు కంతలు కట్టి తప్పుడు పద్ధతిలో మూసివేశారు. దయచేసి మా ఫిర్యాదు చూడండి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఈవేళ సాధారణ పౌరుడు. అతను అవినీతి చేయకపోతే ఆయన ఇంట్లో అన్ని నోట్ల కట్టలు ఉండవు. కాబట్టి ఆ నోట్ల కట్టలు ఎలా వచ్చాయో ఏసీబీ, సిబిఐ, జనరల్ పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీరందరి చేత దర్యాప్తు జరిపించాలి. ఆ దర్యాప్తు అనంతరం న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా తగిన ఆదేశాలని సంబంధిత వ్యవస్థలకు జారీ చేయాలని చెప్పి మీ ద్వారా ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.